నెక్స్ట్ వచ్చి మా ఈ మల్లకృష్ణ మా తోటి కార్మికుడు అని చెప్పేసి మా అందరి దగ్గర కూడా మంచి పేరుతోటి ప్రతిష్టతోటి ఏం చెప్పినా సరే కాదనకుండా పనిచేసినటువంటి వ్యక్తి. అలాగే ఆపరేటర్లు కానీ ఇన్ఛార్జీలు కానీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బి మురళీకృష్ణ చనిపోయాడు అంటే అందరూ కూడా బాధపడ్డారు. మంచి వ్యక్తి, నీవు ఏం చెప్పినా సరే కాదనకుండా మాకు అన్ని విధాలుగా సహాయ సహకారం చేసినటువంటి వ్యక్తి అని చెప్పేసి మా ఇన్ఛార్జీలు, సాటు వర్కర్స్, ఆపరేటర్ అందరూ కూడా చాలా బాధపడ్డారు. ఈరోజు మురళీకృష్ణ గారు లేడని చెప్పేసి ఒక బాధ్యత తప్ప అన్ని విధాలుగా కూడా మా తోడు ఉన్నాడని చెప్పేసి మేము ఎప్పుడు కూడా ఈరోజు వరకు కూడా మా మురళీకృష్ణ లేడని చెప్పేసి మేము అనుకోవట్లేదు. మీ బ్రతికున్నాడని చెప్పేసి మేము అనుకుంటున్నాం, అతను మర్చిపోవట్లేదు మేము కూడా. అందుకోసమని బి మురళీకృష్ణ మీద అభిమానంతో వాళ్ళ మిస్సెస్ గారికి మీ ఎంతో కొంత అతను మంచి స్థానాన్ని పెట్టి ఎంతో కొంత సాయం చేయాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో మన రమణ గారు కానీ, తాతరావు కానీ, అప్పుడు నేను కానీ, దేవుడు కానీ, అలాగే మన కంటయ్య గారు కానీ అందరూ కూడా వర్కర్స్ అందరూ కూడా మురళీకృష్ణ గారికి మనం ఆదుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీ మనం ఆదుకోవాలని చెప్పేసి ఒక సంకల్పంతో మేము కొంత డబ్బులు కలెక్షన్ చేసుకున్నాం. ఆ డబ్బులు కూడా మా చేతితోటి మా లీడర్ గారు సిఐటి రామ్ గారు సేటు మేటి గారు ఆ కాలు చేస్తున్నారు మీకు అందజేస్తున్నాము. నువ్వు మాట్లాడు. కృష్ణతో గత 20 సంవత్సరాల పాటు పనిచేస్తున్నాం. మేము చాలా దుమ్ము ధూళి వీటిలో పనిచేస్తున్నాం. మా ఫ్యామిలీ పోషించుకోవడం కోసం ఆ ఏరియాలో కూడా అంత ఆరోగ్యంగా పనిచేసి మేము ఈరోజు ఫ్యామిలీ పోషించుకుంటున్నాం. అంటే ఒక మా ఫ్యామిలీ మీద ఈరోజు అదే ఫ్యామిలీకి ఒక దిక్కు లేకపోవడం వల్ల ఎంత బాధ అనేది మాకు బాధ అనిపిస్తుంది. మా తోటి కార్మికులతో అందరితోనే సరదాగా మంచిగా ముందుకున్నాడు. మరి ఏదైనా మాతోనే సరదాగా ఎక్కడాలు కూడా ఆడుకున్నాడు. చాలా మంది అకాల మార్గం అనేది ఇన్ని వెంటనే మేము చాలా బాధపడ్డాం. మా కార్మికులు వెంటనే కూడా దీన్ని ఏదోలాగా కుటుంబానికి ఆ మనిషిని బట్టి మనం తీర్చలేము, కానీ ఏదో మన వరుస సాయంగా చేసి కొంత హెల్ప్ చేయాలనేసి మా కార్మికులు ముందులో ఉండి ఇలా సైట్ లైన్లు అందరూ సరిపోటు కాల్చి ఇదే పనిలో ఉండి ఈ యొక్క ఒక నెల సరిపడా రాసిన అనేది మా కార్మికుల తరఫు నుంచి మీకు అందజేయడం జరిగింది. దాన్ని మీరు సదవినియోగం చేసుకొని మా కార్మికులు కూడా మన మురళీకృష్ణకి ఆత్మ సాంస్కృతిక పొరలు వేసి ఆ భవనాన్ని నేను కోరుతూ సెలవు తీసుకుంటాను.